ఓం హరికి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. కాల సర్పదోషము. కాల సర్పదోషం అనగా రాహువుకి కేతువుకి మధ్యలో ఉండేదే కాల సర్పదోషం. చూడండి, రాహువు బుధగ్రహముతో కలిసి ఉన్నాడు, శనిగ్రహము రవిగ్రహముతో కలిసి ఉన్నాడు, శుక్రగ్రహము రవిగ్రహముతో కలిసి ఉన్నాడు, శనిగ్రహము ఉన్నాడు, రవి చంద్రుడు కుజగ్రహము కేతుగ్రహము. దీన్ని సవ్యకాల సర్పదోషము అంటారు. దీన్ని సవ్యకాల సర్పదోషము. అయితే ఇప్పుడు మీకు ఒక కాల సర్ప 16 కాల సర్పదోషాలు ఉన్నాయి. ఇది సవ్యకాల సర్పదోషం అంటారు. ఈ కాల సర్పదోషాన్ని సవ్యకాల సర్పదోషము అని అంటారు. అయితే సింహలగ్నం, ఇది సింహలగ్నం. సింహలగ్నములో పుట్టిన వారికి ధనస్థానంలో రవి బుధుడున్నారు, రాహుగ్రహము బుధగ్రహం ఉన్నాడు. బుధగ్రహము స్వక్షేత్రములో ఉన్నాడు. ధనస్థానములో బుధగ్రహము ఉండటం వలన ధనము, ధాన్యము, సంపదలు, కుటుంబానికి సహాయము చేయటము. అంటే ఈ పిల్లవాడి జాతకములో ఈ సింహలగ్నంలో పుట్టిన పిల్లవాడు కుటుంబానికి కావలసినంత సపోర్టుని ఇవ్వటము, ధనము విపరీతంగా సంపాదించటము, కంప్యూటర్ నాలెడ్జి సాఫ్ట్వేర్ రంగములో అధికమైన విద్యను సంపాదించి, ఈ జాతకము అధికమైన విద్యను సంపాదించి మంచి తెలివితేటలు కలిగిన వాడయ్యి మంచి విద్యను పొంది పుష్కలంగా ధనము విపరీతంగా సంపాదించాల. ఇది ఈ శాస్త్రం ప్రకారం. అయితే ఇక్కడ అన్ని రివర్స్ అయింది. కారణం ఏంటంటే రాహు ఉన్నాడు, బుధగ్రహముతో కలిసినటువంటి రాహు ఉన్నాడు. ఈ బుధగ్రహముతో కలిసినటువంటి రాహు గ్రహము ధనస్థానంలో వాక్స్థానం కూడా అంటారు. దీన్ని ధనస్థానం అంటారు, వాక్స్థానం అంటారు. అయితే ఇక్కడ ఉండటం వలన ఈ కాలసర్పదోష ప్రభావం పిల్లవాడి పైన అధికంగా పడి ఈ జాతకుడికి, సింహలగ్న జాతకులకి కాలసర్పదోషం ఏం చేస్తుందంటే చెడు వ్యసనాలకు లోనవుతాడు. రాహు ప్రభావం వల్ల, బుధగ్రహ ప్రభావం వల్ల కాదు, రాహు ప్రభావం వల్ల చెడు వ్యసనాలకు లోనవుతాడు. చెడ్డ వాళ్ళతో స్నేహం చేస్తాడు, కుటుంబానికి దూరంగా ఉంటాడు, ఏవైతే చేయకూడని పనులు అన్ని చేపిస్తాడు. కారణం ఏంటంటే వాక్స్థానములో రాహు ఉండబట్టి ఎన్ని అబద్ధాలు ఉన్నాయో ప్రపంచంలో ఈ అబద్ధాలన్నీ ఆ పిల్లవాడే ఆడటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. పుష్కలంగా ఆడతాడు అబద్ధాలు, చెడు వ్యసనాలకు లోనవుతాడు, కుటుంబానికి దూరం అవుతాడు. కాబట్టి ధనస్థానంలో ఉండబడినటువంటి కాలసర్పం చెప్పవచ్చా. అదే చతుర్థ స్థానము ఉంటే దాని యొక్క ఫలితం ఏందో రేపు వచ్చే వారంలో తెలియపరుస్తాను. మీరు గ్రహించగలరని నేను చెప్తున్నాను. కాలసర్పదోష ప్రభావం ధనస్థానంలో ఉంటే దాని యొక్క ఫలితం చెప్పాను.